తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఉద్యోగుల కరువు భత్యం 2.1% పెంచుతూ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ విషయాన్ని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అధికారికంగా ప్రకటించారు. తాజా పెంపుతో ఆర్టీసీ ఉద్యోగుల డిఏ 50.7% నుంచి 52.8%కి చేరింది. ఈ నిర్ణయంతో సుమారు 38,000 మందికి పైగా ఆర్టీసీ సిబ్బందికి లబ్ధి చేకూరనుంది. డిఏ పెంపు నిర్ణయం 2026 జనవరి నుంచి అమల్లోకి వస్తుందని మంత్రి పొన్నం స్పష్టం చేశారు. జనవరి నుంచి మార్చి వరకు 3 నెలల బకాయిలను రాబోయే నెలల్లో సప్లిమెంటరీ బిల్లుల ద్వారా విడతల వారీగా చెల్లించనున్నట్టు తెలిపారు. ఈ డిఏ పెంపు వల్ల ఆర్టీసీపై ప్రతి నెల అదనంగా 2.82 కోట్ల ఆర్థిక భారం పడనుంది. తమ ప్రభుత్వం ఆర్టీసీ ఉద్యోగుల సంక్షేమానికి పూర్తిగా కట్టుబడి ఉందని, ఇచ్చిన హామీలను నెరవేరుస్తామని పునరుద్ఘాటించారు మంత్రి పొన్నం ప్రభాకర్. సాధారణంగా ప్రభుత్వ నిబంధన ప్రకారం ఉద్యోగులకు ఏటా జనవరి, జూలై నెలల్లో డిఏను సవరిస్తారు. గతేడాది జూలైలో కూడా ఆర్టీసీ ఉద్యోగులకు ప్రభుత్వం 2.1% డిఏ పెంచింది. తాజాగా మరోసారి డిఏను పెంచుతూ నిర్ణయం తీసుకోవడం పట్ల ఉద్యోగ సంఘాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి.